హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిషన్ బ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి పాతకాలం రెసిపీ అండి. సొంటి పొడి అజీర్తి ఉన్న వాళ్ళకి, యాసిడిటీ ఉన్న వాళ్ళకి, అలాగే పాలు ఇచ్చే మదర్స్ కంటే డెలివరీ అయిన ప్రెగ్నెంట్స్కి పచ్చిమ పెడతారు కదా, అందులో తొలి ముద్దలో ఈ సొంటి పొడి అనేది వేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి, సొంటిలాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి, బాగా ఫ్రై అవుతుంది. అండ్ ధనియాలు, ఎండుమిర్చి ఒక 4-3 అండ్ జీలకర్ర, ఇవి ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. సొంటి పొడి అనేది నువ్వుల నూనెతో కానీ ఏ నూనెతోటి చేయకూడదండి, చేదొస్తుంది. ఓన్లీ నెయ్యితో మాత్రమే చేసుకోవాలి. అజీర్తి ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా తినేటప్పుడు వేడివేడిగా ఒకే ఒక్క ముద్దలో ఈ సొంటి పొడి అనేది వేసుకుంటే చాలా టేస్టీ, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మనకి నెయ్యి వేడెక్కాక మనం దంచి పెట్టుకున్న సొంటి వేసేసుకోవాలి. 1/2 kg సొంటి తీసుకున్నానండి నేను. సొంటి అంటే ఏమీ లేదు, అల్లమే. అల్లం మనకి పసుపు ఎలా అయితే పచ్చి కొమ్ములు ఉడకబెట్టి ఎండబెడతారో సేమ్ అదే ప్రాసెస్లో మనకి అల్లం కూడా సొంటి కింద తయారు చేస్తారు. సొంటి వేగిపోయిన తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలిపి దోరగా ఫ్రై చేసుకోవాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే మంచిది. తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఫైన్ పౌడర్ కింద. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుని పెట్టుకుంటే మనకు 3 months 4 months వరకు కూడా ఉంటుంది, పాడవకుండా. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకునే సొంటి పొడి. ముఖ్యంగా బాలింత్రాలకి కంపల్సరీ పెడతారండి. మీలో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో సొంటి వేసుకొని అలాగే కొంచెం కాచిన నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్టీ అన్నమాట. మీలో చాలామంది తినే ఉంటారు, తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తిన్న వాళ్ళు ఉంటే ఈ రెసిపీ ఎలా అనిపించిందో రెడీ చేసి తిని చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.